Good afternoon, ma'am. I am Usha Rani and I am from Shantipuram. I am currently pursuing BCom CA 5th semester and I want to know with you about that social service field lo success avvalane students ki meer iche advice gaani message gaani enti ma'am? మీరు సోషల్ సర్వీస్ గురించి అడుగుతున్నారమ్మా? ఎస్ మ్యామ్. ఎస్, ఇప్పుడు మీ అందరికీ తెలుసు నేను మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. బట్ వెన్ మీకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూస్ దట్ ఆపర్చునిటీస్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. మనం ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. మనిషిలో ఏ ఆలోచన అయినా చెడు ఉండొచ్చు, మంచిది ఉండొచ్చు. మనకి అవకాశం ఉన్నప్పుడు, నాకు అవకాశం వచ్చింది టు వర్క్ త్రూ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ త్రూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. అట్లాంటిది ఏది అవసరమో సొసైటీకి మనం ఆలోచించి మనకి ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం లార్జ్ స్కేల్లో కూడా చేయక్కర్లేదు. ఒక స్టూడెంట్ని స్పాన్సర్ చేసుకోవచ్చు, వాళ్ళ యూనిఫామ్ స్పాన్సర్ చేసుకోవచ్చు, వాళ్ళ బుక్స్ స్పాన్సర్ చేసుకోవచ్చు, ఎనీథింగ్. ఇట్ మైట్ బీ ఈవెన్ 100 రూపీస్. దట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మీకు చాలా సాటిస్ఫాక్షన్ అనేది అక్కడ దొరుకుతుంది. బిజినెస్లో మీ అందరికీ తెలుసు మనం సంపాదించుకుంటాం, కానీ ఒకరికి సాటి మనిషికి మనం ఆ హెల్ప్ చేసేది, దట్ గివ్స్ ట్రెమెండస్ హ్యాపీనెస్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. సో ఎనీథింగ్ మీకు ఎట్లా అనిపిస్తే, కానీ యూ హ్యావ్ టు గెట్ ద థాట్. మీ అందరిలో ఆలోచన ఉండాలి, మనం ఏదో ఒకటి మనం సొసైటీకి తిరిగి ఇవ్వాలి. అది ఎంతన్నా అవనండి. మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఆఫ్టర్ యాజ్ ఎ స్టూడెంట్ ఆల్సో యూ కెన్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు వర్క్ ఓన్లీ. మీరు యాజ్ ఫ్రెండ్స్ యూ ఆల్ కెన్ పూల్ ఇన్ సమ్ మనీ, help a student, help a school girl, help a school child, help a poor needy person. That is a great achievement in life. That's how you should think of doing social service, and nothing in return. That is very important. Yes ma'am. Thank you ma'am. I'll definitely follow your words ma'am. Thank you ma'am. All the best. Next. నమస్తే మ్యామ్, నా పేరు ఎం నైనా. నేను కుప్పం నుండి వచ్చాను. ద్రవిడన్ యూనివర్సిటీలో బీకామ్ 5th సెమిస్టర్ చదువుతున్నాను. నేను అడగాలి అనుకుంటున్న ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకుంటే వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి మేడం? నేను ఇప్పుడే మీకు చెప్పిందమ్మా, దేర్ ఇస్ నో కాస్ట్, క్రీడ్, కలర్, నథింగ్. ఇట్ ఈస్ జస్ట్ మనం ఏమన్నా అవనేని విచెవర్ కాస్ట్ ఇట్ ఇస్. అది విలేజ్ నుంచి కానీ సిటీ నుంచి కానీ మీరు ఏ స్టూడెంట్ అయినా కూడా మీ ఫోకస్ అలా చదువు మీద ఉండాలి. ఇప్పుడే మీ అందరికీ ఐ హ్యావ్ స్పోకెన్ అబౌట్ సెల్ ఫోన్స్, ద సోషల్ మీడియా, ద డిస్ట్రాక్షన్స్ మనందరికీ ఉంటాయి. బట్ అది ఎంతవరకు అంతవరకే ఉపయోగించుకోవాలి, నాట్ బియాండ్ అ పాయింట్. అది గ్రామీణ ప్రాంతాలు కానీ even in the city, it is all focused, and I don't believe in casteism. Andaram okate. So all of us have to be focused to achieve what we want to do. Manam edi achieve cheyalanunte dani meeda drishti pedte tappakunda manam distract avakunda adi mana mind lo pettukoni dani kosam manam way forward ga manam pani cheyali. Okay ma'am, thank you ma'am. Yeah, thank you ma'am. అంత గర్ల్స్ నుంచి వస్తుంది. ద బాయ్స్ ఆర్ సిట్టింగ్ అండ్ యూ గైస్ ఆర్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్ ఐ థింక్. ఎవరు బా? Thank you for giving this opportunity, man. Myself, Karthik from second year MBA.
నేను మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా మ్యామ్. ఇంతకుముందు అయితే కుప్పంలో వచ్చేసి ద్రవిడియన్ యూనివర్సిటీ క్యాంప్ హౌస్ అని ఉండేది మ్యామ్. సో కొన్ని ఇయర్స్ నుంచే క్యాంప్ హౌస్ అనేది గవర్నమెంట్ అలాట్ చేసుకుంది. ఇప్పుడు వస్తున్న విద్యార్థులు అండ్ నాన్ టీచింగ్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది మ్యామ్. ఇంతకుముందు వెహికల్స్ అయితే ఇప్పుడు పార్కింగ్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు అయితే మనకంటూ ఒక క్యాంప్ హౌస్ ఉంది కాబట్టి సో అక్కడ వెళ్ళేసి మనం బైక్స్ పెట్టేసి వచ్చేవాళ్ళం. సో అక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ మేము చేస్తున్నాం అలాట్మెంట్ చేయాలని. అలాగే మళ్ళీ పేరెంట్స్ వచ్చేటప్పుడు అయితే ముందు వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండేవి మేము అక్కడనే అరేంజ్ అంది స్లీపింగ్ కానీ ఏదైనా కానీ. ఇప్పుడు సో అలా లేకుండా పోయింది. ఆ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ దృష్టికి తీసుకొచ్చాం మేము. తప్పకుండా మీరు చూస్తారని ఆలోచిస్తాం. తప్పకుండా అమ్మా, మనం ఎక్కడున్నా కూడా లెట్ ఇట్ బి యూనివర్సిటీ, లెట్ ఇట్ బి ఇప్పుడు మేము హెరిటేజ్ కంపెనీ అనేది ఉంటుంది మాకు. వీ హ్యావ్ చిల్లింగ్ సెంటర్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడున్నా కూడా చిల్లింగ్ సెంటర్స్లో పెద్ద పెద్ద కెపాసిటీ ఉండే సెంటర్స్లో వి గివ్ అ బైక్ షెడ్ విచ్ ఇస్ వెరీ అ మస్ట్ ఫర్ ఎవ్రీవన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాకు పాలు తీసుకొచ్చేవారు ట్యాంకర్స్ ఉంటే తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. ట్యాంకర్స్ ఐ మీన్ డ్రైవర్స్, అన్లోడర్స్, లోడర్స్. వీ డూ కీప్ దట్ ఇన్ మైండ్. అది తప్పకుండా ఐ థింక్ వీసీ గారు విల్ టేక్ కేర్. అండ్ తప్పకుండా దోస్ ఆర్ ద స్మాల్ ఎమ్యూనిటీస్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద ఐ మీన్ టు ద స్టూడెంట్స్ ఆర్ బాధ్యత గల వ్యక్తిగా నాకు కూడా అది నా రెస్పాన్సిబిలిటీ. మేము అది ఇస్తున్నాము మా లేబర్స్కి కానీ డ్రైవర్స్కి కానీ అ ప్లేస్ టు ఈట్, స్లీప్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ షూర్ మీ రిక్వెస్ట్ తప్పకుండా వీసీ గారు విల్ టేక్ ఇట్ వే ఫార్వర్డ్. సో తప్పకుండా అది జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. గౌరవనీయులైన శ్రీమతి నారా భువనేశ్వరి గారికి నా నమస్కారములు. మేడం, నా పేరు శోభన సులభాగతి. నేను ప్రస్తుతం ద్రావిడ విశ్వవిద్యాలయంలో బిఎడ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. మా స్వగ్రామం పల్నాడు జిల్లా వెల్లంకొండ మండలం. మీ శ్రీవారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీకు నచ్చిన నాయకత్వ లక్షణం ఏమిటి మేడం? చంద్రబాబు నాయుడు గారి గురించి నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. ఆయన నాయకత్వం నాకు ఇష్టం. ఎందుకంటే ఏం వచ్చినా డిస్ట్రాక్ట్ అవ్వరు మనిషి. వెదర్ ఇట్ ఈస్ హై లోస్ ఏమైనా లైఫ్లో కూడా డిస్ట్రాక్ట్ అవ్వరు. కామ్, కూల్, పేషెన్స్ అనేది నేను కూడా ఆయన చూసి ఇంకా నేర్చుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్. That is what a leader needs. He has to be very strategic, calm, be more patient, because as a responsible CM, he has to think a lot, which has to help the state. Chala mandi chala advice istaru, but he has opika chala ekkuva manishiki, and of course he loves politics. That runs in his blood. So that is what I like in him. ధన్యవాదాలు మేడం.